స్వాగతం సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు. నిన్నటిదాకా మనం దత్తాత్రేయ ధ్యానం, దత్తాత్రేయ కవచం చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ నేను కనకధార స్తోత్రం చెప్పాలనుకుంటున్నాను. కనకధార అంటే అర్థం ఏంటి? కనకము అంటే బంగారం, ధార అంటే వర్షం. అంటే కనక వర్షం కురుస్తుందట ఈ స్తోత్రం అనేది చేస్తే. అంటే మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మనకు అష్టసిద్ధులు కలుగుతాయి అని నమ్మకంగా చేస్తే ఓకేనండి. అది మనం చేసుకుందాం. అయితే ఈ దీనికి ఒక చిన్న కథ ఉందండి. ఏంటంటే ఒకసారి శంకరాచార్య ఒక బ్రాహ్మణ ఇంటికి భిక్షకు వెళ్తారు. బ్రాహ్మణ స్త్రీ ఏం చేస్తుంటే ఆ రోజు ఆ ఇంట్లో ఆమె నివేదనకి ఒక ఉసిరికాయ ఉంచుకుంటుంది. దేవుడికి నివేదనకి ఒక ఉసిరికాయ ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ఈ శంకరాచార్య వచ్చి భిక్ష అడిగారో ఆమె ఏం చేస్తుందంటే తలుపు వెనకాల నిలబడి, తలుపు వెనకాల ఎందుకు నించింది అంటే ఆవిడకి సరైన వస్త్రం కూడా లేదు కట్టుకోవడానికి. అంటే చిరిగిన వస్త్రం ఉంటుంది ఒంటి మీద. అందుకని బయటికి రాకుండా ఏం చేస్తుందంటే ఆ దేవుడి కోసం ఉంచిన ఉసిరికాయే తలుపు చాటు నుండి శంకరాచార్యకి భిక్షగా వేస్తుంది. అది ఆయన స్వీకరిస్తారు. ఆయన ఆ గృహిణి పరిస్థితికి చాలా కలత చెంది అమ్మవారి ఎదుట కనకధార స్తోత్రాన్ని చదువుతారు, పఠిస్తారు. అలా ఎప్పుడైతే ఆయన కనకధార స్తోత్రాన్ని చదివారో అమ్మవారు ఆ ఇల్లాలి యొక్క భక్తికి, అంటే నివేదనకి ఉసిరికాయ ఉంచింది చూడండి, ఆ ఇల్లాలి భక్తికి మెచ్చి ఆ అమ్మవారు ఆ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. ఎలాగైతే ఆమెను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ స్తోత్రం దూరం చేసిందో అలాగే ఈ స్తోత్రాన్ని ఎవరు పఠించినా సరే భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే, విశ్వాసంతో చేస్తే తప్పనిసరిగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం అయిపోయి వాళ్ళ ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉంటుంది అని నమ్మకం. కాబట్టి నెక్స్ట్ మనం కనకధార స్తోత్రం నేర్చుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ. నా వివరణ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.